ఈ యొక్క రౌండ్ టేబుల్ సమావేశానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న గౌరవనీయులు పెద్దలు రమణ గారు, అదేవిధంగా భారత జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితక్క గారికి, ఈ సమావేశంలో పాల్గొంటున్న వివిధ రాజకీయ పార్టీలు, అదేవిధంగా మేధావులు, అనేక మంది బీసీ నాయకులు అందరికీ భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహ ఏర్పాటుకై ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి కవితక్క గారికి భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని భారత కమ్యూనిస్ట్ పార్టీ అభినందిస్తుంది. అదేవిధంగా ఆ విగ్రహ ఏర్పాటుకు జరిగే పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీ ఖచ్చితంగా పాల్గొంటుంది. అదేవిధంగా వారు చేపట్టే అన్ని కార్యక్రమాల్లో కమ్యూనిస్ట్ పార్టీ భాగస్వామ్యం అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జ్యోతిరావు పూలే మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి, బీసీ హక్కుల సాధన కోసం, అదేవిధంగా సామాజిక సమానత్వం కోసం అనేక పోరాటాలు నిర్వర్తించిన చారిత్రక నేపథ్యం మహాత్మా జ్యోతిరావు పూలే గారిది. అదేవిధంగా మహిళా హక్కుల కోసం, మహిళా రిజర్వేషన్ల కోసం గీతా ముఖర్జీ ప్రముఖ పార్లమెంటేరియన్ పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వర్తించింది. ఆ పోరాటాల క్రమంలోనే కవితక్క గారు మహిళా బిల్లు కోసం పోరాటం చేయడాన్ని సిపిఐ అభినందిస్తూ ఉంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో పూలే గారి ఆశయాల సాధన కోసం అలుపెరగని పోరాటాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ నిర్వర్తిస్తుంది. ఆ పోరాటంలో భాగంగా ఈ విగ్రహ ఏర్పాటుకై చేస్తున్న ఉద్యమంలో సిపిఐ తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న.